మనకి ఆల్మోస్ట్ అన్ని ఆసనాస్ కంటే వజ్రాసన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. గ్యాస్ ట్రబుల్ కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నార్మల్గా అన్న కొంత సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా, క్లోజ్ చేసి ఆఫ్టర్ 4 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఓకేనా, ఇలా పిడికిలుగా బిగించండి. అండ్ లేడీస్ అయితే చేతిలో చేతి ఈ విధంగా జోడించండి. ఓకే, స్పాయిన్ స్ట్రైట్ నాభి దగ్గర పెట్టేసాయండి. ఓకే, శ్వాసను వదులు, నెమ్మదిగా కిందికి బెండ్ అవ్వండి. ఓకే, ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి తలను కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. యా, సూపర్. బ్రీతింగ్ హోల్డ్, శ్వాసను ఆపండి. శ్వాసను పీల్చుకోవద్దు, వదలకూడదు. 5 seconds. 1 2 3 4 5. Excellent. Slowly relax. In one more time, take it, breathe out. ఓకే, రెండు కాళ్ళ ముందు చాచి కూర్చోండి. వాళ్ళు చేయకండి. టెయిల్ బోన్ ప్రాబ్లం అంటే అందరికీ తెలుసే కదా, సో ఆ వాళ్ళు చేయకండి, మిగతా వాళ్ళంతా కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా, నౌక సంచలనాసన. ఓకే, మన బాడీలో పీసీఓడి ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్పైన్ ఎక్కడైతే మనకు పెయిన్ వస్తుందో. ఇప్పుడు యోగా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ సావధానం ఉండండి. సమత గారు వారు ఫీలింగ్ అందరికీ రావాలి. ఓకేనా, లిజన్. రెండు చేతులు పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసను బాగా తీసుకోండి. బాడీని ఒక్కసారి పైకి లాగాలి. ఎక్సలెంట్. శ్వాసను వదులు, నెమ్మదిగా ముందుకు బెండ్ అవ్వండి. అగైన్ బ్యాక్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, అలా ఒక 5 times కంటిన్యూ. సూపర్. 1 2 3. ఎక్సలెంట్. దాని రివర్స్ పొజిషన్. చెక్కీ చలాసన అంటాం. మిక్సీలో గ్రైండర్లు ఏ విధంగా రుబ్బుతాం మనం, సేమ్ ఆ ప్రాసెస్లో బాడీని ఒక రౌండ్ వేసుకురావాలి. ఓకే, బ్రీతింగ్ యాడ్ చేస్తూ చెయ్యండి. ఓకే, లిసన్ ఇటు చూడండి అందరూ. హ్యాండ్స్ పైన కాదు, డౌన్. 1. మీ కాళ్ళు. ఓకే, శశంకాసన పొజిషన్ అండి. పాయింట్ ఫస్ట్ స్ట్రైట్ గా పెట్టేసేయండి. రెండు చేతులు పైకి లిఫ్ట్ చేసి బాడీని ఒక్కసారిగా పైకి లాగి డీప్ బ్రెత్. అగైన్ 2 times. హలో హలో హలో, లిజన్. మీ అరచేతులు రెండు లేడీస్ మైండ్ మీరే చేయాలి. యా, సూపర్. ఎక్సలెంట్. రిలాక్స్. నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. వితిన్ 1 week లో మీకు అక్కడ మోకాలు చెప్పి అరిగింది అంటాం కదా, గుజ్జు అనేది ఫార్మేషన్ అవుతుందండి. 6 7. రిలాక్స్. ఓకే, నా బెటర్ లాక్ చేయండి. ఓకే, ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసి మీ కాళ్ళు వేలు టోస్ కనిపించకుండా ఈ 2 hands తోని కవర్ చేసేయండి. స్లోలీ బ్రీత్ అవుట్ ఫార్వర్డ్. ఎంతవరకు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి బ్రీతింగ్ హోల్డ్ చేయండి. ఎక్సలెంట్. 2 seconds హోల్డ్. 1 2 3 4 5. స్లోలీ గెట్ అప్. 4 5. ఎక్సలెంట్ అండి, సూపర్. రిలాక్స్. చూస్తున్నారు. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు వ్యాఘ్రాసన్, రాజశేఖర్ గారు తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. యోగా గురువులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా. సో నేను చాలా క్లుప్తంగా ఒక 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్, మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికో ఏదో ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేక మనిషి ఉంటాడు. అందరూ కూడా మాకే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీంట్లో చాలామంది ఉంటాం. అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చిన రోజు ఆగిపోతాయి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది,
హెల్త్ ప్రాబ్లం ఒకటే ఉంటుంది, ఇంక అన్ని ప్రాబ్లమ్స్ కనిపించు. అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్సే కనిపిస్తాయి, హెల్త్ పాడైన తర్వాత ఓన్లీ హెల్తే కనిపిస్తుంది, ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ హెల్త్. దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అని అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా చివరిదాకా మనం జీవించాలనుకున్నా కూడా ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే మనము పొలం పనులు చేస్తుంటే లేకపోతే కట్టెలు కొట్టుకొని చేస్తుంటుంటే అప్పుడు వేరేగా ఫిట్నెస్ యోగాలు అవసరం లేకపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% మనందరికీ కూడా కూర్చొని చేసే జాబ్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు మన యావరేజ్ మనం జీవించే టైం ఉండేది. ఒకప్పుడు 100 ఏళ్ళ క్రితం 150 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అదే అంటే 75, 78, 80 ఏళ్ళ దాకా మనం తీసుకుని రావడం. ఏజ్ అయితే పెంచుకోగలిగామని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగామా. ఒకప్పుడు ఏంటంటే 30 ఏళ్ళకి మనం ఉన్నా కూడా వాళ్ళ 30 ఏళ్ళ దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి 30-40 ఏళ్ళకి డయాబెటీస్లు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏజ్ పెంచుకోగలిగాం కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోలేకపోయాం. సో అందుకని ఫిట్నెస్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయాలని. అండ్ ఈ రోజు మార్నింగ్ ఇక్కడ అందరూ వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారంటే మీరు అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్లో ఉన్నారు, ఫిట్నెస్ గురించి మీకు తెలిసిన వాళ్ళే. సో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. బట్ మీరనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మీరు అందరూ కూడా చాలా మంది ఏజ్ కనిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా పెద్ద పెళ్లి వయసు ఉన్న పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. సో వాళ్ళని మనవులు ఉంటే మనవుల్ని మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కలే మీరు ఉన్నారు అలా కాకుండా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తుంటే ఫ్యామిలీస్ అన్ని కూడా హెల్తీగా స్ట్రాంగ్ అవుతూ ఉంటే సొసైటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో దయచేసి దిస్ యోగా ఈ మీ ఫిట్నెస్లో పార్ట్ డైలీ 1-2 hours ఫిట్నెస్లో పెట్టుకోండి. ఒక స్పోర్ట్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ మోస్ట్ ప్రిఫరబుల్లీ మనకి యోగా చేసుకుంటే అన్ని విధాలుగా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్.